మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఈ గుర్తింపు కార్డు లేకపోతే మన పనులు అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనకు సంబంధించిన ముఖ్యమైన పనులు, బ్యాంక్ అకౌంట్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పనుల కోసం ఆధార్ కార్డు అవసరం పడుతుంది. అంతేందుకు ఆడవారికి ఫ్రీగా బస్ జర్నీ కావాలన్నా ఆధార్ కార్డు ఉంటేనే. అయితే మనలో చాలా మందికి ఆధార్ కార్డు ఉన్నప్పటికీ దానికి మొబైల్ నంబర్ లింక్ కాని వారు, కేవైసీ అప్డేట్ ఆధార్ కార్డును సమర్పించని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారంతా ఎలాంటి సేవలను పొందలేరనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఆధార్ కార్డ్ని చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఓటీపీ కూడా అవసరం లేదు. ఈ సందర్భంగా ఈ ఆధార్ కార్డును ఈజీగా ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మన దేశ జనాభాలో ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు లేదా ఇతర ప్రయోజనాలు కావాలనుకునే వారికి ఆధార్ కార్డు ఖచ్చితంగా అవసరం. కేంద్రం, రాష్ట్రంలోని పథకాలను పొందాలంటే ఆధార్ కార్డు కాపీని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఈ ఆధార్ కేవైసీ అనేది యూజర్ గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇది బ్యాంకుల నుంచి టెలికాంల వరకు అనేక సంస్థలచే చేయబడుతుంది. కస్టమర్ యొక్క గుర్తింపును ధృవీకరించడానికి కేవైసీ చేస్తారు. దీనికి అవసరమైన ప్రధాన పత్రం ఆధార్ కార్డ్. ప్రస్తుతం దేశంలో ఏ చోటైనా ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు. ఓటు వేయడం నుంచి హోటల్ చెకింగ్ వరకు ఆధార్ కార్డ్ మీ గుర్తింపు కార్డుగా అంగీకరిస్తున్నారు. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేదా డెస్క్టాప్ నుంచి UIDAI అధికారిక వెబ్సైట్ పేరు సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ టాప్ మెనూలో మై ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ క్రిందికి స్క్రోల్ చేస్తే ఆర్డర్ ఆధార్ రీప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ 12 డిజిట్ ఆధార్ నంబర్ లేదా 16 నంబర్స్ ఉండే వర్చువల్ గుర్తింపు సంఖ్య ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నా మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయలేదు అన్న ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆల్టర్నేటివ్ నెంబర్ లేదా ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వని నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే చాలు, ఆధార్ కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు.